అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైన కృపా కౌగిలిలో మనలను నిరంతరము భద్రపరచునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము మనలను ఆయన కాచి కాపాడుకొనుచున్న మహాదేవుడు. ప్రియమైన స్నేహితులారా, అట్టి దేవాతి దేవుని మనము నిరంతరము తలంచుకొనుట మనకెంతో ఆశీర్వాదకరము. ప్రియులారా, ఈ దినమందు మనము దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని గౌరవించి గణపరుచుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినట్లయితే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని రాజైన దావీదు గారు చెబుతున్నారు. ప్రియులారా, ఆయన అనుభవంలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని స్తుతించేటటువంటి భక్తుల అనుభవంలో ఇవన్నీ చేరి ఉన్నాయి. ప్రియులారా, హృదయవాంఛలను సర్వోన్నతుడైనటువంటి దేవుడగు సృష్టికర్త మానవుల పట్ల ఆయన నెరవేర్చువారుగా ఉన్నారు. ప్రియులారా, మనలను దేవుడు తన స్వరూపముతో చేశారు గనుక తన స్వరూపాన్ని ఇచ్చి తన కళలద్ది తన రూపాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి తీశాడు అన్నట్లయితే, ఆయన శూన్యంలో సృష్టిని చేసి ఆ సృష్టిలో ఆయన మట్టిని చేశారు. ఆ మట్టిలో నుండే మానవ నిర్మాణము గావించారు. ఈ యొక్క మట్టి బొమ్మ అయినటువంటి మానవునికి హృదయాన్ని పెట్టారు. ఈ హృదయానికి కొన్ని వాంఛలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి. ప్రియులారా, భూలోక సంబంధమైన కోరికలు, పరలోక సంబంధమైన కోరికలు. ప్రియమైన స్నేహితులారా, మీ కోరికల్లో న్యాయం ఉన్నట్టయితే ఆయన తప్పక వాటికి పరిష్కారం చూపించువారై ఉన్నారు. ఆయన హృదయవాంఛలను నెరవేర్చువారై ఉన్నారని దావీదు మహారాజు గారు దేవుని హృదయవాసి అయి ఆయన సాక్ష్యమిస్తూ ఈ సంగతిని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి దినాలలో మీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. మీ హృదయంలో ఉన్న ప్రతి న్యాయమైన కోరికను, మీ హృదయంలో ఉన్న ప్రతి న్యాయమైన వాంఛను ఆయన తీర్చేవారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన సర్వశక్తివంతుడు. మన హృదయ స్పందన ఆయనకి తెలుసు. అందరి అంతరంగము ఆయనకి తెలుసు. గనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్నే మనము నిరీక్షిస్తూ తలంచి స్తుతిస్తూ స్మరిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన మన పక్షముగా ఉండి మన బాధ్యతలను స్వీకరిస్తూ త్వరగా నెరవేరుస్తూ తన కృపను అనుగ్రహించువారై ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ లేకుండా దేవుని ఎడల శ్రద్ధ గలవారై ఉంటూ ఆయన యొక్క దీవెనలు పొందుకొనడానికై ఒక అడుగు ముందుకు వేసి ప్రయాసపడండి. ప్రయాసపడు వారికి ఫలితాన్ని దేవుడే లెక్కగట్టి అనుగ్రహిస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన చిత్తమును జరిగించినటువంటి మన యొక్క వాంఛలను ఆయనే తీరుస్తారు. గనుక ఈ చనువు గల దావీదు చెబుతున్న సాక్ష్యమును బట్టి, తండ్రిని గణపరచుచున్న విధానమును బట్టి, నేడున్నటువంటి భక్త జనాళి అయిన మీరు, నేను, మనమంతా కూడా ఆయన్ను గణపరుచుకుందాం, ఆ దీవెనలను అందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణప్రియుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీవు హృదయవాంఛలను తీర్చే మహా గొప్ప దేవుడువు. నీకు స్తోత్రములు. ఎవరి హృదయంలో ఏ విధమైన వాంఛ కలిగి ఉన్నారో అందులో ఎంతటి న్యాయం ఉన్నదో నీకు తెలుసు. కనుక ప్రతి అంతరంగము ఎరిగిన మహాదేవుడువు. గనుక ప్రభువా, ఈవేళ నీవు ఇదిగో నీ స్వరూపమందు సృజించినటువంటి నీ బిడ్డలైన వారి అంతరంగంలో ఉన్న ప్రతి న్యాయమైన వాంఛను తీర్చి సహాయం చేయమని యేసుదేవుని పుణ్యనామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకు తోడైండుగాక. మరణాత.